ఒక సంఘానికి ఆధారము వాక్యము. వింటున్నారా? ఒక సంఘానికి ఆధారము వాక్యము. ఒక సంఘం మనజాలాలి అంటే ఒక మనుగడ, ఒక సంఘం యొక్క మనుగడ, ఒక సంఘము అనగా సంఘంలో ఉన్న సభ్యులు ఆత్మీయులుగా, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, శోధనలను జయించేవారిగా, దేవునికి అంగీకారముగా, ఆయన చిత్తానుసారంగా జీవించాలి అంటే వాక్యమే ఆధారం. దయచేసి గమనించండి, ఆనాడు ఆయన చిత్తానుసారంగా జీవించాలి అంటే వాక్యమే ఆధారం. దయచేసి గమనించండి, ఆనాడు సొలొమోను దేవాలయాన్ని నిర్మించినప్పుడు అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంది కదా, ఆ మందసాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ మందసంలో ఏముంటుందో చెప్పండి. అతి పరిశుద్ధ స్థలములో మందసం, ఆ మందసములో 2 పలకలు. ఏమిటి ఆ 2 పలకలు చెప్పండి? దేవుని ఆజ్ఞలు. అంటే అతి పరిశుద్ధ స్థలము మందసము. ఆ మందసం ఇదేగా అతి పరిశుద్ధ స్థలము, ఇదేగా యాజకుడు నిలబడేటటువంటి స్థలము. అది పరిశుద్ధ స్థలం అయితే ఇది అతి పరిశుద్ధ స్థలము. ఇది పరిశుద్ధ స్థలం అయితే దేవుడు నివసించే ఈ హృదయము అతి పరిశుద్ధ స్థలము. నీ దేహము దేవాలయం అయితే, దేవుడు నివసించే స్థలము నీ హృదయం అయితే ఇది అతి పరిశుద్ధ స్థలము. మందిరము దేవాలయమైనట్లయితే వాక్య పరిచర్య జరిగే ఈ స్థలము అతి పరిశుద్ధ స్థలము, అనగా దేవుని వాక్యము ప్రకటించబడే స్థలము. సొలొమోను దేవాలయాన్ని నిర్మించినప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి మందసమును చేర్చారు. ఆ మందసములో ఏముందో తెలుసా? వాక్యము. దేవుడు కరుణాపీఠము పైన కూర్చొని ఉంటాడు, కానీ ఆయన కూర్చున్న ఆ కరుణాపీఠము క్రింద ఏముందో తెలుసా? వాక్యము. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య బయలుపరచబడెను. ఆయనే ప్రభు అయిన, ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అతి పరిశుద్ధ స్థలములో ఎప్పుడూ ఉండాల్సింది వాక్యము.